మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సాధారణంగా చాలామంది విద్యార్థులు తమకు చదువు రాదని, తమకి చదువు అర్థం కావట్లేదని ఆందోళన చెందుతుంటారు. అదేవిధంగా చాలామంది టీచర్లు కూడా వీడికి ఏది రాదు అని చెప్పేసి వాని యొక్క అంటే ఇక వీని వల్ల కాదు చదువు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదవట్లేదు, చదవకపోతే ఏమవుతుందో అని, వాటి జీవితం ఏమవుతుందని చెప్పేసి ఎంతో ఆందోళన చెందుతుంటారు. మరి అంటే పిల్లల ప్రస్తుత పరిస్థితిని చూసి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సరైంది? మరి ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా మరి మీ జీవితాల్లో కూడా ఎదురై ఉంటాయి. సో అలాంటి వారి కోసం మరి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా నా జీవితంలో జరిగినటువంటి ఒక టర్నింగ్ పాయింట్ నా జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో ఈ వీడియోలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, నాకు 9వ తరగతి చదువుతున్నప్పుడు గణితంలో నాకు 100కు 19-20 మార్కుల కంటే ఎక్కువ రాకపోయేది ఎప్పుడు కూడా. మరి అదే 10వ తరగతి వచ్చే వరకు నాకు గణితంలో యాన్యువల్ ఎగ్జామ్లో 100కు 99 మార్కులు రావడం జరిగింది. సో ఈ మార్పుకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంది. సో ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, 9వ తరగతి అయిపోయిన తర్వాత నేను వేసవి సెలవులలో 1 నెల పాటు 10వ తరగతి సంబంధించినటువంటి అడ్వాన్స్ కోచింగ్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చినటువంటి మా ఫ్రెండ్ నాకు ఈ గణితంలో, ముఖ్యంగా నా వీక్ ఉన్నటువంటి గణితంలో బేసిక్స్ అనేవి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను అర్థం చేసుకొని నెక్స్ట్ 10th క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చెప్పినటువంటి అంటే కొన్ని చాప్టర్స్ ఆల్రెడీ విని ఉన్నాము, అదేవిధంగా బేసిక్స్ కూడా నేర్చుకున్నాను. కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్లలో గతంలో అయితే 25కు 8-9 దాటిని నాకు ప్రతి స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్లో 25కి 25 రావడం, అదేవిధంగా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ వీటన్నిటిలో కూడా 95 మార్కులు దాటడం, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్లో 99 మార్కులు రావడం అనేది జరిగింది. సో వీటన్నిటికి కారణం ఏంటంటే, నా లైఫ్లో జరిగినటువంటి ఒక 1 మంత్ సమయమే నన్ను మొత్తం నా లైఫ్ చేంజ్ చేసింది. సో అదే నాకు టర్నింగ్ పాయింట్. సో తదనంతరం నేను ఇంటర్మీడియట్, అదేవిధంగా డైట్ మహబూబ్నగర్లో చేయడం, తర్వాత డిఎస్సి 2008లో మంచి మార్కులతోటి గవర్నమెంట్ జాబ్ టీచర్గా అపాయింట్ కావడం జరిగింది. అంటే ఈ అన్నిటికీ కారణం ఏంటంటే, ఆ 9వ తరగతి వేసవి సెలవుల్లో నేను ఉపయోగించుకున్నటువంటి ఒక్క నెల మాత్రమే నా జీవితాన్ని మార్చేసింది. మరి అంతకంటే ముందు నా జీవితంలో ఇలాంటి నెలలు ఎన్నో గడిచిపోయినాయి. కానీ నన్ను ఏ విషయంలో అయితే నేను వీక్ ఉన్నానో దానిపైన నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. సో దానికి సమయం కేటాయించకపోవడం వల్ల నేను ఆ విషయంలో ప్రతిభను చూపెట్టలేకపోయినా. కానీ ఆ ఒక్క నెల నేను వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్లో పరిజ్ఞానాన్ని పొందడం ద్వారా, ప్రాథమిక అంశాలు నేర్చుకోవడం ద్వారా తర్వాత నా జీవితంలో ఆ ఒక్క ఈ పరిణామం అనేది, టర్నింగ్ పాయింట్ అనేది చాలా మలుపు తిప్పింది. ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నానంటే ఆ ఒక్క నెలనే నాకు నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా నేను భావిస్తాను. ప్రతి వ్యక్తి కూడా జ్ఞానంతో ఉంటాడు, తెలివిగలిగా ఉంటాడు. అయితే దాన్ని ఎంతవరకు మనం వినియోగించుకుంటున్నాం సమయాన్ని, దాన్ని సాన పెడితేనే దాని ఫలితం అనేది మనకు ఉంటుంది. అంతే తప్ప వీళ్ళకు తెలివి లేదు, వీళ్ళకి చదువు రాదు, నా వల్ల కాదు అనే అంశాలు అనేవి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో నాకు జరిగినట్టే వేరే వాళ్ళకు కూడా జరగాలని భావించి నేను మా ఊర్లో ఒక ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ డైట్ చేస్తున్నప్పుడు 4 సంవత్సరాలు వేసవి సెలవులలో కంటిన్యూగా ఈ 10th క్లాసు వాళ్ళకు అడ్వాన్స్ కోచింగ్ అనేది, నేను నేర్చుకున్నటువంటి అంశాలు అనేది చెప్పడం జరిగింది. అందులో కూడా కొద్దిమంది గవర్నమెంట్ జాబ్లలో స్థిరపడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది మనం ఎప్పుడైనా ఈ టర్నింగ్ పాయింట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఈ టర్నింగ్ పాయింట్ మన జీవితంలోకి వచ్చి మన జీవితం ఉన్నతంగా
మారాలి అంటే మనము ఎదగాలంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు, లేకుంటే ఏ విషయంలో వీక్ ఉన్నావు, ఆ విషయం పైన మనం శ్రద్ధ వహించి దానికి సమయం ఇచ్చి ఆ విషయంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకొని మనం దాన్ని నేర్చుకున్నట్లయితే ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్లోనే మనము స్ట్రెంత్ అయ్యి దాంట్లోనే ప్రావీణ్యం సాధించే అంత అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో కూడా జరిగి ఉంటాయి. సో మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మనందరం ఆ విషయాలను తెలుసుకొని ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో వాటి నుంచి ఇన్స్పైర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి నా జీవితంలో జరిగినటువంటి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. దీని నుంచి అంటే ఒక 9వ తరగతిలో ఒక గణితంలో ఫెయిల్ అయ్యేటువంటి వ్యక్తి అదే ఒక్క నెల అంటే ఒక సమ్మర్ మారంగానే ఒక నెల తిరగంగానే ఎంత జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే ఆ విషయం ఆ గణిత సబ్జెక్ట్లో వెనుకబడినటువంటి స్టూడెంటు మరి టాప్లోకి వెళ్ళడము ఎలా సాధ్యమయ్యింది అనే విషయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకోవాలని, ముఖ్యంగా స్టూడెంట్స్ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఏ సబ్జెక్టులో అయితే మీరు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్లో పురోగతి సాధించాలని మీకు ఇది ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఏ బేసిక్స్ నేర్చుకొని నేను 19 నుంచి 99 మార్కులకు వెళ్ళడానికి బేసిక్స్ నాకు ఉపయోగపడ్డాయో ఆ బేసిక్స్ని మీకు కూడా నేను మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఈ విషయాలను ముఖ్యంగా గణితంలో అటు ఇంగ్లీష్లో మేము చదవలేకపోతున్నాం, రాణించలేకపోతున్నాం, వెనకబడి ఉన్నామని భావించే విద్యార్థులకు ముఖ్యంగా ఈ విషయాలు బాగా యూజ్ అవుతాయి. సో కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, సో స్టూడెంట్స్కి ఈ విషయాలు వాళ్ళని ఎంకరేజింగ్గా ఉంటాయి, మోటివేషనల్గా ఉంటాయి. కాబట్టి మరి మీరు ఈ వీడియోస్ చూపించండి. మీ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్, లైఫ్ టర్నింగ్ పాయింట్స్ కూడా పిల్లలతో మీరు షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు స్ఫూర్తి పొంది భవిష్యత్తులో మంచి ఉన్నతిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్న అంశము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిట్టని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.